నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు గోధుమ పిండి బెల్లం చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇవి 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఓ విధంగా హెల్దీ అనే చెప్పుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి 2 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. అలానే 2 కప్పుల గోధుమ పిండికి ఒక 1/2 కప్పు బొంబే రవ్వ వేయాలండి. అదేనండి ఉప్మా రవ్వ, సూజీ, సెమోలినా, కరాచీ రవ్వ అంటూ ఉంటారు కదా, దాన్ని వేసుకుని మనం ఎంత స్వీట్ చేస్తున్నా సరే చిటికెడు ఉప్పు వేస్తే ఆ స్వీట్ టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. దానికోసం చిటికెడు ఉప్పు వేసుకుని ఒకసారి ఈ 3 కలిసేలాగా కలిపేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక చిన్న ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి 1/2 కప్లో హాఫ్ అంటే 1/8 కప్పు ఆయిల్ని వేసుకోండి. స్పూన్స్లో చెప్పాలి అంటే ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి అండి. మనం పిండిలోకి వేస్తున్నప్పుడు ఇలా బబుల్స్ లాగా రావాలి. ఒకవేళ మీకు ఆయిల్ వేయడం ఇష్టం లేకపోతే దీని బదులు కొద్దిగా వెన్న కూడా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి ఒకసారి గరిటెతో కలుపుకుని ఆ తర్వాత చేత్తో ఇలా చూపిస్తున్న విధంగా పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా బాల్ లాగా చేస్తే ఇలా ఈజీగా అవి ఇలా ఈజీగా బ్రేక్ అయితే ఆయిల్ సరిపోయినట్టు. లేదంటే ఇంకొంచెం వేసుకుని ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని చపాతీ పిండి కన్నా ఇంకాస్త గట్టిగా కలుపుకోండి. పిండి కలుపుకున్న తర్వాత కూడా కంపల్సరీ ఒక 5 నిమిషాల సేపు ఇలా బాగా నీట్ చేయాలన్నమాట. అంటే బాగా కలుపుకోవాలి. అప్పుడు మనం చేసే చిప్స్ బాగా గుల్లగా అండ్ క్రిస్పీగా వస్తాయి. ఒకసారి చూపిస్తున్నానండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా బాగా నీట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక రౌండ్ బాల్ లాగా చేసుకుని ఆ తర్వాత దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ని అప్లై చేసుకోండి. దీనివల్ల పై పిండి గట్టిగా అయిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా ఆయిల్ని అప్లై చేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి. ఒక 1/2 గంట అయిన తర్వాత దీన్ని తీసుకుని మరొకసారి కలుపుకోండి. ఒక 5 మినిట్స్ అలా ఏమీ కాదు, జస్ట్ ఒకసారి అటు ఇటు ఈ పిండిని కలిపితే సరిపోతుంది. అలా 1 నిమిషం కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని చేసుకుని రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. ఎక్కడా క్రాక్స్ లేకుండా నీట్గా రౌండ్గా చేసుకోండి. ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసుకుని కొంచెం ఫ్లాట్గా చేసుకుని అన్నీ కూడా పక్కకు పెట్టుకోండి. ఇదే విధంగా అన్నిటిని రెడీ చేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసుకుని వీటిపైన మూత పెట్టుకుని పక్కకు పెట్టుకుని ఆ తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని దీన్ని చపాతీలాగా చేసుకోండి. చపాతీలు చేసుకుంటున్నట్టు మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులోకి చేసుకుంటే సరిపోతుంది. అంటే నేను థిక్నెస్ గురించి మాట్లాడుతున్నానండి, దాని సైజు ఎంతైనా ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే థిక్నెస్ ఇంత ఉంటే సరిపోతుందండి. ఇదిగోండి ఇంత మందంగా చేసుకుంటే సరిపోతుంది అనమాట. మరీ పలుచగా అయితే ఈ చిప్స్ బాగోవు, మరీ లావుగా అయితే లోపల వేగకుండా ఉంటాయి. కాబట్టి ఇలా చేసుకుని ఆ తర్వాత పిజ్జా కట్టర్తో కానీ లేదంటే నైఫ్ కానీ తీసుకుని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్క్వేర్లా కట్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి ఈజీగానే వచ్చేస్తాయండి. ఒకవేళ ఈజీగా రాకపోతే పైన లైట్గా పొడిపిండిని జల్లుకుని వాటిని తీసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. అన్నీ కూడా ఒకేసారి చేసి పెట్టుకోవద్దు. ఒక వాయి వేగుతున్నప్పుడు ఇంకొక వాయిని రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇవి చేసుకోకముందే నేను స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కొద్దిగా పిండి వేస్తే ఇలా బబుల్స్లో వస్తున్నాయి కదా, ఈ మాత్రం ఆయిల్ హీట్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా ఆయిల్లోకి వేసుకుని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోవాలి. మనం చేసేది గోధుమ పిండితో కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల వేగవన్నమాట. వెంటనే కూడా కలపవసరం లేదండి, ఆటోమేటిక్గా అవి పైకి వచ్చేస్తాయి. అప్పుడు ఒకసారి కలుపుకుని ఈ లోపు నెక్స్ట్ వాయికి ఒకసారి రెడీ చేసేసుకోండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నంగా కాకుండా చపాతీని రెడీ చేసుకుని ఆ తర్వాత వీటిని మీకు నచ్చిన షేప్లోకి కట్ చేసేసుకుని రెడీగా చేసి పెట్టుకుంటే వీటిని ఫ్రై చేసేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కడాయిలో నొరగ అనేది కొద్దిగా తగ్గుతూ ఉంటుందన్నమాట. అంటే వేగడం తగ్గుతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం ఉంచితే పర్ఫెక్ట్గా ఈ కలర్లోకి వచ్చేస్తాయి.
ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్ యూస్ చేసుకుని తీసేసుకోండి. వీటిని బయటికి తీసిన తర్వాత కొద్దిగా కలర్ డార్క్ అవుతుందండి, మరీ ఎక్కువ కాదు, లైట్గా మాత్రమే. సో వీటిని కలర్లో ఉండగా తీసేసుకుని మళ్ళీ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మాత్రమే నెక్స్ట్ వాయిని వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ హీట్లో ఉంటుంది, హై ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని అప్పుడు వేయించుకోండి. చూసారండి పూరీలు పొంగుతున్నట్టు ఎంత పర్ఫెక్ట్గా పొంగుతున్నాయో. ఇదే విధంగా మొత్తం అన్నిటిని కూడా రెడీ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు వీటిని పాకం పట్టుకోవాలండి. సో పాకం పట్టుకోవడం కోసం స్టవ్ని ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని 1 కప్పు బెల్లం పౌడర్ని వేసుకోండి. అలానే దీంట్లోకి జస్ట్ 1/2 కప్ మాత్రమే వాటర్ని పోసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది లేత తీగ పాకం వచ్చేంత వరకు కూడా దీన్ని కుక్ చేసుకోండి. నలకలు ఏమైనా ఉంటే మాత్రం ఒకసారి వడకట్టుకోండి. లేత తీగ పాకం అంటే మనం కొద్దిగా 2 వేళ్ల మధ్యలో తీసుకుని 1 నిమిషం అలా చల్లార పెట్టుకోండి. 1 నిమిషం చల్లారితే కానీ పర్ఫెక్ట్గా తెలియదు అండి. 1 నిమిషం చల్లారిన తర్వాత 2 వేళ్ల మధ్యలో మనం ఇలా అంటే గనక, సో చూసారా లైట్గా తీగలాగా కనిపిస్తుంది, ఆ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిప్స్లోకి ఈ పాకం అంతా కూడా యాడ్ చేసుకుని మొత్తం ఈ పాకం చిప్స్ అన్నిటికీ పట్టేలాగా బాగా కలిపేసుకోండి. మీకు వీలైతే గరిటెతో కలుపుకోవచ్చు, లేదంటే బౌల్ని పైకి కిందకి అంటూ ఉంటే ఈ పాకం చిప్స్ అన్నిటికీ బాగా పట్టేస్తుంది అనమాట. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు పక్కాగా నిల్వ ఉంటాయండి. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదండి ఎంత సింపుల్గా గోధుమ పిండి బెల్లం ఉపయోగించుకుని చిప్స్ని రెడీ చేసుకోవచ్చో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అలానే షార్ట్స్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా బెల్ ఆన్ చేయండి, అప్పుడు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.